చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయిందండి, అక్కడ ఏం దొరకదు, ఉండడం కూడా కష్టం, అందుకని పిల్లాన్ని హాస్టల్లో పెట్టి మా ఆవిడ్ని తీసుకెళ్ళిపోతున్నానంటాడు. 2 ఏళ్ళు ఉండి వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు ఉండగలిగాడో తెలుసా అండి? ఆవిడుంది. పర్వాలేదులే, ఇంటికి వెళ్తే అది ఉంది కదా. రాత్రి ఇంటికి వెళ్ళి అన్నీ మర్చిపోతాడు, ఆవిడ దగ్గర సేద తీరిపోతాడు. నేను అన్నది ఇదే, శాంతి స్థానం భార్య. ఎంత కష్టపడి రానివ్వండి, ఆవిడ ప్రసన్నంగా మాట్లాడి, ఆవిడికి ఎంత పాండిత్యం ఉండాలని మీరు నన్ను అడగద్దు. ఆవిడ ప్రసన్నంగా భర్తని పలకరించి సంతోషంగా మాట్లాడి, ఏమండి వచ్చారా, ఇదిగో కాఫీ తాగండి అని ఏదో ప్రసన్నంగా సంతోషంగా 4 మాటలు మాట్లాడింది అనుకోండి, ఆయన అలసటంతా ఆయన అందరినీ భార్యలోనే చూసుకుని ఉపశాంతి పొంది గాఢ నిద్రపోతాడు. ఆవిడొక్క తేడాగా మాట్లాడుతోంది అనుకోండి, ఆయన అప్రసన్నుడవుతాడు, అశాంతి పొందుతాడు. ఆవిడ ఆయన దగ్గర, ఆయన ఆవిడ దగ్గర అంతే. అందుకే శాంతి స్థానములు శాంతి స్థానములుగా ఉండడం నేర్చుకోవాలి.